మన యూట్యూబ్ ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ అన్నీ ఆన్లో ఉంచుకోండి. ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు కొత్త వీడియో వస్తుంది. థ్యాంక్ యూ. ఫస్ట్ హెల్పింగ్ వెబ్స్ చేసే పనులేటో చూడాలి. ద బిలో హెల్పింగ్ వెబ్స్ ఆర్ యూజ్డ్. ఎందుకు యూజ్ చేస్తాం? టు టెల్ అవర్ నేమ్, మన పేరు చెప్పటానికి. టు టెల్ అవర్ ఆక్యుపేషన్, మన వృత్తిని చెప్పటానికి, మనం చేసే పనిని చెప్పటానికి. అలాగే ప్రొఫెషన్, మన వృత్తిని తెలపడానికి. ఆక్యుపేషన్ అన్న ప్రొఫెషన్ అన్న బోత్ హ్యావ్ సేమ్ మీనింగ్. ప్రొఫెషన్ అంటే చేసే పని. అలాగే లొకేషన్ అంటే మనము ఎక్కడ ఉన్నాము, మనం ఇంట్లో ఉన్నామా, బయట ఉన్నామా, ఆఫీస్లో ఉన్నామా, ఎక్కడ ఉన్నాం, మన లొకేషన్. అలాగే ఫైనాన్షియల్ స్టేట్, మన ఫైనాన్షియల్ స్టేట్ అంటే ఏంటి? మన ఆర్థిక స్థితిగతిని చెప్పేది కూడా హెల్పింగ్ వెర్బ్ ద్వారా చెప్పొచ్చు. అట్ ద సేమ్ టైం మన ఎమోషనల్ స్టేట్, మన ఎమోషనల్ స్టేట్ అంటే ఏంటి? మన మానసిక స్థితి, మనం ఆనందంగా ఉన్నామా, బాధల్లో ఉన్నామా, ఎలా ఉన్నాం, హ్యాపీగా ఉన్నామా, ఇలాంటివన్నీ చెప్పేది హెల్పింగ్ వెర్బ్ ద్వారా నువ్వు యూజ్ చేయొచ్చు. ఇంకా ఏం చెప్పిద్దంటే, అది నేను ఇక్కడ రాయలేదు, ఇంకా ఏం చెప్పిద్దంటే అవర్ క్వాలిటీ, మన క్వాలిటీ, మనం ఎలాంటి వ్యక్తులము, మంచి వాళ్ళమా, చెడ్డవాళ్ళమా, ధైర్యవంతులమా, సాహసవంతులమా, ఇలాంటివన్నీ ఈ హెల్పింగ్ వెబ్స్ చెప్తాయి. ఇక్కడ మనకి హెల్పింగ్ వెబ్స్ ఏమున్నాయి? సింగులర్ నౌన్స్ అయితే ఈజ్, హ్యాస్, డస్. సింగులర్ అంటే ఒక వ్యక్తి గురించి మాట్లాడటం. ఫ్లూరల్ నౌన్స్ అంటే మోర్ దెన్ వన్, ఒకటి కంటే ఎక్కువ మంది గురించి మాట్లాడితే అందులో ఏమొస్తాయి హెల్పింగ్ వెర్బ్స్? ఆర్, హ్యావ్, డూ. అలాగే ఐకి ఎప్పుడు యామ్ వస్తుంది, హ్యావ్ వస్తుంది, డూ వస్తుంది. అలాగే హీ, షీ అండ్ ఇట్కి ఎప్పుడు ఈజ్, హ్యాస్, డస్ ఇలాంటి హెల్పింగ్ వెర్బ్సే వస్తాయి. అలాగే యూ, వి అండ్ దేకి ఆర్ అనే హెల్పింగ్ వెర్బ్, లేకుంటే హ్యావ్ అని, లేకుంటే డూ అని మనకు వస్తాయి. సో ఈ విధంగా మనకి హెల్పింగ్ వెబ్స్ ఉంటాయి. ఇవి చేసే పనులు ఇప్పుడు చెప్పాను. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను, అవి చూద్దాం. మై నేమ్ ఈజ్ హెన్రీ. ఫస్ట్ ఏముంది? సబ్జెక్ట్. సబ్జెక్ట్ లో మీరు ఏం రాయాలి? సబ్జెక్ట్ లో ప్రొనౌన్స్ వస్తాయి, నౌన్స్ వస్తాయి. సబ్జెక్ట్ లో ప్రొనౌన్స్ వస్తాయి, నౌన్స్ వస్తాయి. నౌన్స్ అంటే ఏంటి, ప్రొనౌన్స్ అంటే ఏంటి చెప్పాను. అంటే ప్రెసెంట్ టెన్స్ లో మాట్లాడతాం. ఇప్పుడు మై నేమ్ ఈజ్ హెన్రీ అంటే ఇప్పుడు నా పేరు హెన్రీ అని అర్థం. సో ఐ ఆమ్ ఏ టీచర్, నా ప్రొఫెషన్ కూడా చెప్తున్నాను. ఐ ఆమ్ ఏ టీచర్, నేను ఒక టీచర్ని. ఐ హ్యావ్ ఏ మొబైల్ ఫోన్. ఓకే, ఐ హ్యావ్ ఏ మొబైల్ ఫోన్. ఇది కాసేపు స్కిప్ చేయండి, దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఐ ఆమ్ ఏ మిడిల్ క్లాస్ పర్సన్, నేను ఒక మిడిల్ క్లాస్ పర్సన్. మన ఫైనాన్షియల్ స్టేట్ కూడా చెప్పొచ్చు, మన లొకేషన్ కూడా చెప్పొచ్చు అని చెప్పాను కదా. ఐ ఆమ్ ఇన్ మై హౌస్ నౌ, నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నా, మా ఇంట్లో ఉన్నాను. అలాగే మన ఎమోషనల్ స్టేట్ కూడా చెప్పొచ్చు అని చెప్పాను కదా. అదేంటి? ఐ ఆమ్ హ్యాపీ, నేను ఇప్పుడు ఎలా ఉన్నాను, హ్యాపీగా ఉన్నాను. అలాగే ఇంకొకటి చెప్పాను, మన క్వాలిటీ కూడా చెప్పొచ్చు. అదేంటి? 7th 1 కింద చెప్పుకోండి. ఏంటి? ఐ ఆమ్ ఏ గుడ్ పర్సన్. ఐ ఆమ్ ఏ గుడ్ పర్సన్, నా క్వాలిటీ. లేకపోతే ఐ ఆమ్ ఏ గుడ్ పర్సన్ అనొచ్చు, ఇంకో రకంగా ఎలా మాట్లాడొచ్చు? ఐ ఆమ్ గుడ్, ఐ ఆమ్ గుడ్ అని కూడా చెప్పొచ్చు. ఇలాగా మనము ఈ హెల్పింగ్ వెబ్స్ యూజ్ చేసి ఈ విధంగా మనం ఏం చేయండి, ఒక 7 ఎలిమెంట్స్ మనం చెప్పొచ్చు. ఆ 7 ఏంటి? ఫస్ట్ మీ పేరు చెప్పొచ్చు. ఐ ఆమ్ కృష్ణ, ఐ ఆమ్ మేఘమాల, ఐ ఆమ్, ఓన్లీ ఐ ఆమే కాదు, హీ ఈజ్ అని చెప్పి నీ ఫ్రెండ్ పేరు కూడా చెప్పొచ్చు. హీ ఈజ్ సాయి, షీ ఈజ్ విశాలాక్షి. ఓకే, సో ఇలాగా మీ పేరు చెప్పొచ్చు, మీ ఫ్రెండ్స్ పేరు చెప్పొచ్చు. ఓకే, దే ఆర్ అని చెప్పి ఒక 2-3 పేర్లు రాయండి. దే ఆర్ కృష్ణ, మురళి అండ్ మధు. దే ఆర్. You are
యు ఆర్ రాజేష్. నీ పేరు రాజేష్. అలాగే పేర్లని మీరు అన్ని రకాలుగా చెప్పొచ్చు. ఎట్ ద సేమ్ టైం ఆక్యుపేషన్ అంటే చెప్పాను కదా, ఐ ఆమ్ ఏ టీచర్, యు ఆర్ ఏ స్టూడెంట్, దే ఆర్ స్టూడెంట్స్, షీ ఈజ్ ఏ టీచర్, షీ ఈజ్ ఏ ఫార్మర్, యు ఆర్ ఏ లీడర్. సో ఆ విధంగా మనము ఆక్యుపేషన్ కూడా చెప్పొచ్చు. ఎట్ ద సేమ్ టైం ప్రొఫెషన్ అన్నా ఆక్యుపేషన్ అన్నా రెండు ఒకటే. ఓకే, అప్పుడు ఏం చెప్పొచ్చు, అది కూడా యు ఆర్ ఏ టీచర్, యు ఆర్ ఏ లీడర్, యు ఆర్ ఏ పొలిటీషియన్, యు ఆర్ ఎన్ ఎమ్మెల్యే అని చెప్పొచ్చు. లొకేషన్, ఓకే, ఐ ఆమ్ ఇన్ మై హౌస్, యు ఆర్ ఇన్ యువర్ హౌస్, వి ఆర్ ఆన్ ఆన్లైన్ క్లాస్. ఓకే, మన లొకేషన్ చెప్పొచ్చు. మన ఫైనాన్షియల్ స్టేట్ కూడా చెప్పొచ్చు. అలాగే మన ఎమోషనల్ స్టేట్ కూడా చెప్పొచ్చు. ఐ ఆమ్ హ్యాపీ, ఐ ఆమ్ సాడ్, ఐ ఆమ్ ఎక్సైటెడ్, ఐ ఆమ్ అమేజింగ్, షీ ఈజ్ అమేజింగ్, షీ ఈజ్ బ్యూటిఫుల్, హీ ఈజ్ హ్యాండ్సమ్, దే ఆర్ నైస్ పీపుల్. ఓకే, ఇలాగే ఎమోషనల్ స్టేట్. అలాగే క్వాలిటీ కూడా చెప్పొచ్చు. ఐ ఆమ్ గుడ్, యు ఆర్ గ్రేట్, దే ఆర్ హెల్ప్ఫుల్, షీ ఈజ్ సపోర్టివ్. ఇలాగా క్వాలిటీ కూడా మనం చెప్పొచ్చు. సో ఇవి చెప్పినప్పుడు ఏంటి, సబ్జెక్ట్, తర్వాత హెల్పింగ్ వెర్బ్, తర్వాత కాంప్లిమెంట్. ఈ కాంప్లిమెంట్ ప్లేస్ లో ఏమొస్తాయి, నేను ఏవైతే హెల్పింగ్ వెర్బ్స్ యూజ్ చేసి చెప్పొచ్చో అవన్నీ కాంప్లిమెంట్ ప్లేస్ లో వస్తాయి. మీ నేమ్ కాంప్లిమెంట్ ప్లేస్ లో వస్తుంది, మీ ఆక్యుపేషన్ కాంప్లిమెంట్ ప్లేస్ లో వస్తుంది, మీ ప్రొఫెషన్ కాంప్లిమెంట్ ప్లేస్ లో వస్తుంది, మీ లొకేషన్, మీ ఫైనాన్షియల్ స్టేట్, ఎమోషనల్ స్టేట్, అలాగే మీ యొక్క క్వాలిటీ, ఎవ్రీథింగ్ విల్ కమ్ అండ్ ఫిట్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ కాంప్లిమెంట్. సో సబ్జెక్ట్ ప్లేస్ లో ఐ నుంచి దే వరకు ఉంటాయి. హెల్పింగ్ వెర్బ్స్ లో మనకి ఈజ్, యామ్, ఆర్ ఉంటాయి. సబ్జెక్ట్ తగ్గట్టు మనకి హెల్పింగ్ వెర్బ్స్ కూడా మారిపోతాయి. మీరు గమనిస్తే సింగులర్ సబ్జెక్ట్ ఉంటే ఈజ్ వస్తుంది, ఫ్లోరల్ సబ్జెక్ట్ ఉంటే ఆర్ వస్తుంది, యామ్ ఐ ఉంటే యామ్ వస్తుంది, హీ షీ ఇట్ ఉంటే ఈజ్ వస్తుంది, యు వి దే ఉంటే ఆర్ వస్తుంది. నేను ఇక్కడ ఒక సబ్జెక్ట్ యూజ్ చేసే రాశాను, అదేంటి ఐ. ఒక ప్రణౌన్ యూజ్ చేశాను. ఇప్పుడు ఐ ఆమ్ నాట్ కృష్ణ. ఇంతకుముందు నా పేరు హెన్రీ అని చెప్పాను, ఇప్పుడు ఐఎమ్ నాట్ కృష్ణ అని చెప్తున్నాను. ఐఎమ్ నాట్ హెన్రీ అని కూడా చెప్పొచ్చు. సో మీరు నేను కృష్ణని కాదు, హెన్రీని కాదు అని చెప్పాలంటే మీరేం చేయాలి, హెల్పింగ్ వెర్బ్ తర్వాత నాట్ పెట్టాలి. సో ఐ ఆమ్ నాట్ ఏ టీచర్. థర్డ్ది వదిలేయండి, నేను చెప్తాను తర్వాత. సో ఫోర్త్ వన్, ఐ ఆమ్ నాట్ ఏ మిడిల్ క్లాస్ పర్సన్. ఫిఫ్త్, ఐ ఆమ్ నాట్ ఇన్ మై హౌస్. మీరు గమనిస్తే నేను ఈ స్ట్రక్చర్ ని ఫాలో అవుతున్నా. ఫస్ట్ సబ్జెక్ట్ ఐ, తర్వాత హెల్పింగ్ వెర్బ్ యామ్, తర్వాత నాట్, తర్వాత కాంప్లిమెంట్. ఓకే, ఇన్ మై హౌస్, సో కాంప్లిమెంట్. సో ఆ విధంగా నేను ఫాలో అవుతున్నాను. తర్వాత ఏంటి, పాజిటివ్ క్వశ్చన్. పాజిటివ్ క్వశ్చన్ లో ఏమవుతుంది, హెల్పింగ్ వెర్బ్స్ ఏమైతే ఉన్నాయో అవి సబ్జెక్ట్ ముందుకు వచ్చాయి కదా, ఈజ్, యామ్, థర్డ్ వదిలేండి చెప్తాను, యామ్. ఒకవేళ సబ్జెక్ట్ కనుక ఇక్కడ షీ ఉందనుకోండి, ఏమొస్తుంది, ఈజ్. ఓకే, ఈజ్ షీ ఏ రైటర్, క్వశ్చన్ మార్క్. అదే విధంగా, సో ఈజ్ మై నేమ్ హెన్రీ, యామ్ ఐ ఏ లీడర్, ఓకే, యామ్ ఐ ఏ మిడిల్ క్లాస్ పర్సన్, యామ్ ఐ ఇన్ మై హౌస్ నౌ, యామ్ ఐ హ్యాపీ, నేను హ్యాపీగా ఉన్నాను. సో ఇవి పాజిటివ్ క్వశ్చన్స్. అలాగే నెగిటివ్ క్వశ్చన్కి వస్తే, ఈజ్ నాట్ మై నేమ్ హెన్రీ. నా పేరు హెన్రీ కాదా. ఓకే, యామ్ నాట్ ఐ ఏ రైటర్, నేను రైటర్ని కాదా. డు నాట్, సో ఇది తర్వాత చెప్తాను. థర్డ్ వన్, యామ్ నాట్ ఐ ఏ మిడిల్ క్లాస్ పర్సన్, యామ్ నాట్ ఐ ఇన్ మై హౌస్, నేను మా ఇంట్లో లేనా. యామ్ నాట్ ఐ హ్యాపీ, నేను హ్యాపీగా లేనా. సెవెంత్ వన్ కూడా చెప్పాను కదా, ఏంటి, క్వాలిటీ. క్వాలిటీ ఎలా చెప్తారు, సెవెంత్ వన్, యామ్ ఐ గుడ్, నేను గుడ్ పర్సన్నా. ఓకే, యామ్ నాట్ ఐ గుడ్, క్వశ్చన్ అడుగుతారు కదా ఇలాగా, యామ్ నాట్ ఐ గుడ్.
ఐఎమ్ నాట్ ఐ గుడ్, నేను మంచి వ్యక్తిని కాదా. ఈ విధంగా మీరు హెల్పింగ్ వెర్బ్స్ యూజ్ చేసి యూ కెన్ స్పీక్ అబౌట్ యువర్ నేమ్, యూ కెన్ స్పీక్ అబౌట్ యువర్ ఆక్యుపేషన్, ప్రొఫెషన్, లొకేషన్, ఫైనాన్షియల్ స్టేట్, ఎమోషనల్ స్టేట్ అండ్ యువర్ క్వాలిటీ ఆల్సో. మన యూట్యూబ్ ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ అన్నీ ఆన్లో ఉంచుకోండి. ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు కొత్త వీడియో వస్తుంది. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.